కాకపోతే నేను ఇంజనీరింగ్లోనే ఉండాలి, వేరే ఇంజనీరింగ్ జేఈ కాకపోయినా ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి, ఏదో బిట్సాటోనో లేకపోతే మంచి ప్రైవేట్ యూనివర్సిటీ అనో లేదా స్టేట్ లెవెల్లో అనుకోండి, దానికి సిబిఎస్ఈ చదివిస్తూ మంచిగా వాళ్ళకి ఏంటంటే డైలీ కొంత ఇన్పుట్స్ ఇచ్చేటువంటి విధంగా, అంటే వాళ్ళ లెవెల్ని ఒకదాని తర్వాత ఒకటి పెంచేటువంటి విధంగా, అంటే అలాగని మొత్తం వదిలేసి ఇటు కాకుండా పోతారు, రైట్? సో వాళ్ళకి దగ్గరలో స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి, దగ్గరలో స్కిల్స్ ఇస్తూ పెంచుకుంటూ వెళ్ళాలి. సో దానివల్ల ఏమవుతుంది, రోజు వాళ్ళు కొంత పని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒక 6 నెలలు 8 నెలల పాటు కన్సిస్టెన్సీ వాళ్ళకి డెవలప్ అయితే వాళ్ళే స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మనం ముందే ఎక్కువ ప్రయత్నాన్ని మనం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొత్తానికి దాని నుంచి దూరం అయిపోతున్నారు అనమాట అండి. సో ఇది ఈ డిసైడ్ అయినటువంటి. అలాగే లాస్ట్ది ఏదైతే ఉందో జస్ట్ జూనియర్ కాలేజ్, ఓన్లీ నాకు ఈఐపీ సెట్ మాత్రమే, వాడు ముందు నుంచి జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యి అంటే ఓన్లీ ఈ కోచింగ్ అది లేకుండా ఓన్లీ ఎంసెట్కి సంబంధించి ఈఐపీ సెట్కి సంబంధించినటువంటి ముందు రోజు నుంచి ప్రిపేర్ అయ్యి మొదట 5,000 లోపు ర్యాంక్ రావడానికి తయారయ్యాడు అనుకోండి ఆ పిల్లవాడు, వాడికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే నా బాధ ఏమిటంటే ఇవన్నీ కూడా మనం పెద్ద దాంట్లో వేస్తే ఎంతో బాగా చదివేస్తారు, మంచి ఇన్పుట్స్ వస్తాయి అని అనుకుంటారు. ఇక్కడ ఏమిటంటే పిల్లవాడు రెడీ అవ్వకుండా, అక్కడ పరిస్థితులు పిల్లవాడికి మ్యాచ్ అవ్వకుండా మనం చేసే ప్రయత్నం ఏదీ కూడా ఫలితాన్ని ఇవ్వదు.